బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచాలని నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నిర్ణయంలోనే భాగంగా మొన్న ఏదైతే కేబినెట్ భేటీలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలపైనే చాలాసేపు చర్చ జరిగింది. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీంట్లో మతపరమైన రిజర్వేషన్లు 10% ఉన్నాయి. సో ఖచ్చితంగా దీనికి ఒప్పుకునేది లేదని చెప్పేసి బీజేపీ చెప్పింది. మరోపక్కన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అసలు ఈ బీసీ బిల్లు వల్ల నిజమైన బీసీలు లబ్ధి పొందట్లేదు, బీసీలు లాస్ అవుతున్నారు. ఎందుకంటే 10% ముస్లింలకు పోతే దాంట్లో బీసీలకు వచ్చేది ఎంత, అసలు 32% వస్తుందని చెప్పేసి బండి సంజయ్ కూడా బీసీ సంఘాలను కోరిన పరిస్థితి. కొన్ని బీసీ సంఘాలు కావాలని ముఖ్యమంత్రి చేస్తున్న బీసీ సంఘాలకు అన్యాయం చేస్తున్నా కూడా బీసీ సంఘాలు మౌనంగా ఉంటున్నాయని చెప్పేసి ఆ బీసీ సంఘాల మీద మండిపడ్డ సంగతి కూడా ఇప్పటికే తెలుసు. సో మరో పక్కన కామారెడ్డి డిక్లరేషన్ ఎలాగైనా మేము పూర్తి చేస్తామని చెప్పేసి గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ పూర్తి చేసిన తర్వాతనే స్థానిక సంస్థల్లోకి పోతామని చెప్పేసి పదే చెప్తున్న రేవంత్ రెడ్డి. సో దానికి అనుకూలంగానే ఈ ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఢిల్లీలోనే మొత్తం చేసుకుందాం, ఢిల్లీలోనే తేల్చుకుందాం, కేంద్ర ప్రభుత్వంతోనే తేల్చుకుందాం, ఎందుకంటే బీజేపీ ఎట్లా ఇచ్చేటట్లేదు. సో కనీసం ఇన్ని రోజులు మేము అఖిలపక్షం తీసుకెళ్తా అని చెప్పాం, బట్ ఇప్పుడు అఖిలపక్షం సంబంధించి అయితే ఎలాంటి చర్చ జరగలేదు. కాకపోతే 5, 6, 7 తేదీలలో మొత్తం ఢిల్లీలో గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించాడు. ఈసారి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు, ఢిల్లీలోనే 3 రోజులు మొత్తం కాంగ్రెస్ పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా కలిసి ఢిల్లీలోనే మకాం వేసి కంప్లీట్గా ఢిల్లీలోనే తేల్చుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన పరిస్థితి. మరో పక్కన ఢిల్లీలో ధర్నా తర్వాత రాష్ట్రపతిని కలవడానికి కూడా ఒక డెలిగేషన్తో సహా రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశం ఉంది. సో ఇప్పటికే బీసీ సంఘాలు వీటన్నిటికీ ఓపెన్గా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి అందరూ రావాలి, బీసీల మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ బీసీ రిజర్వేషన్ సంబంధించి చేసే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించొద్దు, ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, దానికి సంబంధించి బీసీ సంఘాలందరూ కలిసికట్టుగా రావాలి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలి, బీసీ ఏదైతే రిజర్వేషన్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని పొన్నం ప్రభాకర్ ఇప్పటికే తెలిపిన పరిస్థితి. మరో పక్కన ఎమ్మెల్సీ కవిత కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే ఇప్పుడు మీరు చేసేది కాంగ్రెస్ పార్టీ తరపున చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం తరపున చేస్తున్నారా, గతంలో కూడా మీరు ధర్నాలు చేశారు, ధర్నాల వల్ల ఒరిగిందేం లేదు, ధర్నాలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడాన్ని మేము స్వాగతిస్తున్నాం, బట్ ఆ ఒత్తిడి అనేది ప్రభుత్వ ప్రకారం ఉంటే ప్రభుత్వ ఆహ్వానం, గతంలోనే మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, ఎంపీలందరినీ అన్ని పార్టీల డెలిగేషన్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్తున్నారు, అది ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు, ప్రధానమంత్రిని ఇన్నిసార్లు కలిసిన దాదాపు 40-48 సార్లు ఢిల్లీకి పోయారు, ఒక్కసారి కూడా బీసీల అంశాన్ని ఎందుకు ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించలేదు, కావాలని కాంగ్రెస్ పార్టీ కేవలం దీన్ని రాజకీయంగా వాడుకుంటుంది తప్ప బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి నిన్న కవిత కూడా ఆరోపించిన పరిస్థితి. ఒకవేళ మీరు ప్రభుత్వం తరపున అందరినీ ఆహ్వానిస్తే అందరూ వస్తారు, బట్ మీరు కాంగ్రెస్ పార్టీ తరపున చేస్తే వేరే పార్టీ లీడర్లు ఎలా వస్తారని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత కూడా ప్రశ్నించిన పరిస్థితి. మరో పక్కన 5, 6, 7 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం పెట్టుకుంటే కవిత ఒకరోజు ముందు 4, 5, 6 తారీఖులో 72 గంటల నిరాహార దీక్ష కూడా చేస్తానని ఇప్పటికే ఇందిరా పార్క్లో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మేము పోలీసులకు పర్మిషన్ అయితే అప్లై చేసుకున్నాం. సో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడ చేయాలో మాకు ఏర్పాట్లు ఉన్నాయని చెప్పేసి కవిత కూడా నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. మరో పక్కన కవిత చేస్తున్న మాటల దాడికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గత 10 ఏళ్లలో మీ నాన్న హయాంలో చేసిన బీసీలకు అన్యాయం చేసినప్పుడు నోరు మీద పని కవిత ఇప్పుడు మాట్లాడితే బీసీలు నిన్న ఎట్లా నమ్ముతారని చెప్పేసి కవిత మీద కూడా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి. మరో పక్కన బీసీ రిజర్వేషన్ సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు అంటే ఏదైతే మార్చిలో బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టి ఉభయ సభలు ఆమోదింపజేసి కేంద్రానికి పంపింది. సో 3 నెలల తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ అంటూ ఒక కొత్త డ్రామా తీసుకొస్తుంది, కావాలనే ఇదంతా ఒక డ్రామా అని చెప్పేసి బీజేపీ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మరో పక్కన బీజేపీ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, దీంట్లో మతపరమైన రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి బీజేపీ చాలా స్పష్టంగా తెలియజేసినప్పటికీ సో బీజేపీని ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహరచన అయితే పన్నుతుంది. ఎందుకంటే 3 నెలల నుంచి తాచారం చేసి ఇప్పుడు ఎలక్షన్ టైంలో కావాలని హడావుడి చేస్తుంది, అసలు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. నిజంగా చేయదలుచుకుంటే ఆర్డినెన్స్తో చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, కేవలం బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి బీజేపీ బూచిగా చూపెట్టి బీసీ రిజర్వేషన్లు ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని, అసలు కామారెడ్డి డిక్లరేషన్ బీజేపీని అడిగి పెట్టిందా, అప్పుడు ఇవన్నీ తెలియదా అని చెప్పేసి బీజేపీ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి. మరో పక్కన కామారెడ్డి డిక్లరేషన్ ఎలాగైనా పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే నిశ్చయించుకుంది, దానికి తగ్గట్టే ఈ ఢిల్లీ ఏర్పాట్లు కూడా చకచకా చేస్తుంది. చూద్దాం, ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలలలోపు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు గడువు నేపథ్యంలో గడువు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో కూడా టెన్షన్
అందులో కొంది. ఒకవేళ ఏదైతే చట్ట ప్రకారం జరగకపోతే కాంగ్రెస్ పార్టీల పరంగా 42% రిజర్వేషన్ సంబంధించిన పోస్టులు అంటే ఏదైతే 42% రిజర్వేషన్ అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటికీ దాంతోపాటు బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే బీజేపీ కూడా పార్టీ పరంగా ఒకవేళ అది సాధ్యం కాకపోతే చట్టబద్ధత కాకపోతే పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ ఇచ్చేందుకు బీజేపీ కూడా ముందుకు వచ్చింది. బట్ ఇప్పటికీ బీఆర్ఎస్ స్టాండ్ మాత్రం తన పార్టీ అయితే బీఆర్ఎస్ స్టాండ్ ఇప్పటికీ రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి చెప్పలేదు. మరో పక్కన నిన్న కేసీఆర్తో హరీష్ రావు కూడా భేటీ అయ్యారు. హరీష్ రావు కేటీఆర్ భేటీ అయిన తర్వాత ప్రధానంగా బనకచెర్ల తర్వాత బీసీల రిజర్వేషన్ సంబంధించి చర్చ వచ్చింది. సో బీసీ రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకోవాలి, స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్. ఎందుకంటే బీసీల రిజర్వేషన్ సంబంధించి ఎన్నికలకు పోవాలనే మా పార్టీ లక్ష్యం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో దోషిగా చూపెట్టాలని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక పక్కన బీజేపీ, ఇటు పక్కన బీఆర్ఎస్ దాడి, మరో పక్కన బీసీ సంఘాలు కూడా కొన్ని బీసీ సంఘాలు అయితే సపోర్ట్ చేస్తున్నా, మరో పక్క బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కానీ ఇట్లా మాజీ ఐఏఎస్ చిరంజీవులు కానీ లేకపోతే జస్టిస్ ఈశ్వరయ్య అంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఏదైతే 9th షెడ్యూల్లో పెడితేనే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత లభిస్తుంది. కేవలం ఆర్డినెన్స్ అనేది ఒక కొత్త డ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఓవరాల్గా మేము చేసాము, బట్ ఎలక్షన్లు వాళ్ళకు అంటే టైం కుదరలేదు, ఏదో జనాలను మభ్యపెట్టి మళ్ళీ పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్పేసి జనాలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. సో ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న కుట్ర అని చెప్పేసి మరో పక్కన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చెప్తుంటే కొందరు బీసీ నాయకులు మాత్రం ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇస్తుంది, రేవంత్ రెడ్డిని కలిశారు, రేవంత్ రెడ్డికి శాలువాలు సన్మానాలు కూడా చేశారు. సో బీసీల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరో పక్కన బీసీలకు సంబంధించి బీజేపీ పార్టీ చెప్తున్న వర్షన్ అంటే మా దేశ ప్రధానే బీసీ, సో ఓబీసీలో కూడా చాలామంది బీసీలకు కూడా కేంద్ర మంత్రులు సహాయ మంత్రులు ఉన్నారు, బీజేపీలో అసలైన ఛాంపియన్ బీజేపీ పార్టీ అని చెప్పి మరో పక్కన బీజేపీ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా ఏదైతే రిజర్వేషన్ ఈ 3 నెలలలోపు ఈ రిజర్వేషన్ అంశమే మొత్తం పార్టీలను అయితే నడిపించే పరిస్థితి. పార్టీల ప్రధాన ఎజెండా ఇప్పుడు దాదాపు బీసీ బిల్లు మీదనే ఉంది. సో బీసీ రిజర్వేషన్లు ఎలాగైనా అమలు చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలని చెప్పేసి, బట్ అది టెక్నికల్గా ఈ 3 నెలలలోపు సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. మరో పక్కన గవర్నర్ కనుక లేట్ చేస్తే అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఏదైతే రాష్ట్రపతి కానీ గవర్నర్ ఏదైనా ప్రభుత్వం శాసనసభ ఆమోదింపజేసిన బిల్లుని గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ లేట్ చేయొద్దు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సో ఆ సుప్రీంకోర్టు తీర్పులను కూడా అనుగుణంగా చేసుకొని ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టు దగ్గరికి కూడా వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే గవర్నర్ ఒకవేళ కావాలని లేట్ చేస్తున్నాడా, లేకపోతే దీనిపైన ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉందా అని చెప్పేసి ఆలోచనలు కూడా, సో ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయే ఆలోచనలో కూడా ఇదైతే ఈ ముసాయిదా ఏదైతే ఈ ఆమోదింపజేసిన బీసీ బిల్లుపై సుప్రీంకోర్టు కూడా వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఓవరాల్గా మొత్తంగా ఈ నెక్స్ట్ మంత్ కానీ ఆగస్టులో కానీ ఢిల్లీలో మొత్తం 3 రోజులు కాంగ్రెస్ పార్టీ అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్మన్తో సహా మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం ఢిల్లీలోనే 3 రోజులు మకాం వేసి ఢిల్లీలో మొత్తం హంగామా సృష్టించాలని అయితే సృష్టించింది. ఓవరాల్గా బీసీలని ఆకట్టుకునే ప్రయత్నం అంటే మేము చేశాము, మొత్తం 3 రోజులు ఢిల్లీలో ఉన్నాం, బీజేపీ స్పందించట్లేదు, అందుకే మేము ఇదంతా చేస్తున్నామనే ఒక చెప్పుకోవడానికి ఇదంతా చేస్తుందని చెప్పేసి కేవలం ఇదంతా రాజకీయ డ్రామా అని చెప్పేసి అటు పక్కన బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ బీసీ సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో చూద్దాం 4, 5, 6 లేకపోతే 5, 6 తేదీల్లో అసలు ఢిల్లీలో ఏం జరగబోతుంది, ఎట్లా రాష్ట్రపతిని కలుస్తారా, రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఏం చెప్తారు, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పటికే ఇక్కడ గవర్నర్ పంపిన బిల్లు కూడా అయితే గవర్నర్కి ఏదైతే బిల్లు పంపాడో దాన్ని కేంద్ర హోంశాఖకు కూడా పంపించడం జరిగింది. అతను కూడా న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నాడు. ఒకవేళ ఆమోద ముద్ర లభిస్తే ఎన్నికలకు పోదామా, లేకపోతే ఎన్నికలకు ఎట్లా పోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం పక్కన చర్చిస్తుంటే మరో పక్కన మొత్తం ఓవరాల్గా బీజేపీని లేకపోతే ఏదైతే ఈ బిల్లుకు సంబంధించి ఎందుకు లేట్ అవుతుంది అనేది మొత్తం ప్రజలకు క్లారిటీగా చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అయితే ఒక నిర్ణయం తీసుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు.